యోషా గణేన వరదగ్ని విమధ్యమానే అని ఒక శ్లోకానికి పరవశించడానికి మీరు పరిగెత్తారనుకోండి పూజామందిరంలోకి, అప్పుడు మీరు పూజ చేశారు తప్ప. చాలు, ఆ ఒక్క శ్లోకం అయిపోయింది మీ పూజ, రమించిపోయింది మీ మనస్సు. ఒక ఉదాహరణకి చెప్పానంతే. అలా మీరు రమించగలిగినప్పుడు ఆ ఆనందం కోసం 1కి 10 మాటలు పరిగెడతారు. చూసిన సినిమాయే 1000 మాటలు చూసినట్టు. మళ్ళీ వెళ్ళి అబ్బా తెల్లారిపోతాను, వెళ్ళిపోయి ఏమిటి బాగా తెల్లారిపోయింది, 8 గంటలకి లోపలికి వెళ్ళికొచ్చిన ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి అని కిటికీలోంచి చూసేటప్పటికి ఎండపొడొచ్చి నా మీద పడిపోయి, ఏమిటది తెల్లవారుజాము 4 గంటలకి నేను స్నానం చేసి గబగబా బాల్కనీలోంచి పూజామందిరంలోకి వెళ్ళిపోతూ ఆకాశం వంక చూస్తే ఇంకా ఎర్రటి ఆకాశం, చెట్ల మీద చిలకల యొక్క పలుకులు, ఆ కూతలు వినపడుతుంటే ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చ అని ఆ సుప్రభాతంలో శ్లోకాలు చదువుకుంటుంటే నా మనసు రంజిల్లిపోవాలని మీరు చదువుకుని ఏదో ఓ శ్లోకం దగ్గర మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆనందపడిపోతూ అలా యోషాగణీన వరదగ్ని విమధ్యమాని అంటుంటే విని 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 ఆవిడ లేచి ఆఖరికి ఏడు యోషాగణీన వరదగ్ని విమధ్యమాని 5 నుంచి చదువుతున్నారు, 6 అయింది, తర్వాత శ్లోకం చెప్పండి అంటే అప్పుడు గుర్తొచ్చి ఓహో ఇందాక నుంచి యోషాగణీన వరదగ్ని విమధ్యమానే అని పొంగిపోయి పాడి చేసేసావే, ఎంత ఆనందం అనుభవించానో ఆ శ్లోకంలో అని మళ్ళీ మీరు చదువుకుంటే అప్పుడు మీరు పూజ చేశారు. ఉత్తప్పుడు చదివారు శ్లోకాలంతే కదా, నేను చెప్పింది తప్పండి. అందుకని ఇది అడుగుతోంది కుంతీదేవి, నేను అలా పూజ చేయాలి స్వామి, నీ యందు నా మనస్సు అలా రమించిపోవాలి. పూజామందిరంలో కాదు, నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి. నా స్వామిని నేను మురిసిపోతుండాలి. ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి? ఆగలేదే. నా మనస్సు ఎందుకు ఆగాలి? నీ పాద స్మరణము నుంచి ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఈశ్వర అంటే సర్వజగన్నియామకుడవు, నువ్వు తలుచుకుంటే ఏమివ్వలేవు. అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవా, నాకు ఈ మోహాన్ని తెంపవతల పారేవా. అవలతల్నిచ్చాను కంపానిధి, సంసారం అనేటటువంటి లతలు నన్ను చుట్టేస్తున్నాయి, వీటిని తెంపవతల పారేవా గండ్రగొడ్డలతో అని అడిగింది అమ్మ. అడిగితే ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయేటంత కృష్ణ పరమాత్మ కూడా పొంగిపోయి, ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అప్పుడు ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి, పరీక్షణ్ మహారాజు నువ్వు సంతోషించాలి అని హేళగా ఇలా చూసి ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వేట. అంతే, మాయ ఆవరించేసి. ఈ కృష్ణ భగవానుడు అంటే ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ చిరునవ్వు యొక్క మందహాసంలో, ఆ మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్టు చేసేసాడు. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో కూర్చుని 50 మాటలు అంటాడు. టీటీడీ వాళ్ళు ఇలా మార్చాలండి, అలా మార్చాలండి, ఇంతసేపు ఏంటండి అంటాడు. తీరా లోపలికి ఎడతాడు. ఇలా అక్కడ దాకా వెళ్ళి 2 నిమిషాలుండి బయటకు వచ్చేసి ఎంత బాగున్నాడో, చాలా బాగుంది అండి దర్శనం అంటాడు. ఏమిటి 2 నిమిషాల్లో నువ్వు ఆనందించింది? అంతే, అదొక అలౌకికమైన ఆనందం ఆ స్వామి దర్శనం చేసినప్పుడు. అందుచేత ఆ దర్శనానికి ఉండేటటువంటి శక్తి అటువంటిది. అంచేత స్వామి నిరంతరము నాకు అలా నీ గురించి భావన చేసేటటువంటి అదృష్టాన్ని కటాక్షించవా, ఘనసింధువు చేరిడి గంగభంగి అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 10 నెలలు పూర్తయిన తర్వాత ఉత్తరాగర్భము నుండి పరీక్షణ్ మహారాజు ఉదయించాడు. పోతన గారు అంటారు, ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరించగా వికలతనొంతనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి నృపాలకబాలు బ్రతికించే కావున శాబకుడింకా శత్రు సంహారకుడైన విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై అన్నారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా, అసలు యథార్థమునకు ఈశ్వరుని యొక్క అస్త్రము, ఆ బ్రహ్మాస్త్రమును ప్రయోగించినప్పుడే పాండవ సంతతి అంతరించిపోయింది. ఆ వంశం అక్కడితో అయిపోయింది. అసలు కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ తీస్తే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగానే పోయిందంతే. ఎందుకంటే బ్రహ్మాస్త్రమునకు ఉండే గౌరవం అటువంటిది. హనుమ అంతటి వారు కట్టుబడ్డారు. అటువంటి బ్రహ్మాస్త్రమును ఎప్పుడైతే అశ్వత్థామ ప్రయోగించాడో అప్పుడే పాండవ వంశం అక్కడితో ఆగిపోయింది. కానీ ధర్మరాజు గారంతటి వాడు, నాకు వంశం లేదు, ఇంకా నా తర్వాత పూజా మందిరంలో నీరాజనం ఇచ్చేవాడు లేడు గోత్రనామాలతో అని బెంగ పెట్టుకోవలసిన అవసరము లేకుండా ఎటువంటి మాట వేశారో చూడండి పోతన గారు. ప్రకటితమైన దైవయోగమున పాండవ సంతతి అంతరింపగా
వికలతనొందనీక ప్రభవిష్ణుడు కృష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించి. ఎవరిని బ్రతికించాడే? తనని తాను రక్షించుకోవడం చేతకాని వాణ్ణి తాను రక్షించాడే, గర్భస్థమైన పిండాన్ని. శాపకు బ్రతికించే కావున నృపాలక బాలుడింకా శాస్త్రవాంతకుడైన విష్ణురాతుడను పేర ప్రసిద్ధికి నెక్కె ధరిత్రిని పూజ్యుడై. కృష్ణ భగవానుని యొక్క అనుగ్రహము చేత బ్రతికింపబడి బయటికి వచ్చినటువంటి పిల్లవాడు కనుక ఇది పెద్దవాళ్ళు పేరు పెట్టడం అంటే ఎంత అందంగా పెట్టాడో చూడండి. హుచ్ హచ్ అని పేర్లు ఎడితే పిల్లల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. నేను ఎక్కడో చూశాను, మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చుంటే ఒక ఆవిడ పిల్లాన్ని పిలుస్తోంది. ఆ నెల్లూరు రైల్వే స్టేషన్లో టింకు టింకు అని అరిచింది. అంటే వాళ్ళ పిల్లాడు ఇంకోళ్ళ కుక్క పిల్ల కూడా పరిగెత్తుకొచ్చి, అంటే అవతల ఆవిడ యొక్క కుక్క పిల్ల పేరు టింకు, ఈవిడ బిడ్డని పిలుచుకుంటున్న పేరు టింకు. ఒక కుక్క పేరుకి ఈవిడ బిడ్డడి పేరుకి తేడా ఏం లేదు. అంత అందంగా పేర్లు పెట్టుకుంటున్నారు ఇవాళ రేపు. ఒక పేరు పిలిస్తే ఇంట్లో ఐశ్వర్యము పరిఢవిల్లాలి, ఒక పేరు పిలిస్తే నీ జన్మ సాఫల్యమును పొందాలి. ఎందుకనంటే పోతన గారు ఒక చోట అంటారు, మీరు విందురు కానీ అజామిలోపాఖ్యానం విందురు కానీ ఎంత అద్భుతంగా చెప్తారో పోతన గారు. పేరు పెట్టి బిడ్డని పిలిచిననైనా, పిల్లాన్ని పిలిచినా సరే, హాస్యకేళినైనా, హాస్యం కోసమైనా సరే, విశ్రామ కేళినైనా, ఆడుకుంటూ సరదాగా ఒరే మాధవ ఇల్లరా అన్నా సరే ఏమైపోతుందో తెలుసా అండి? కమలనయ్యను తలుప కలుషహరము. ఈశ్వరుడి పేరు పిలవగానే మీలో ఉన్న పాపం పోతుందంతే. ఆ నామమునకున్న శక్తి అటువంటిది, నామం అంత గొప్పది. ఆ పేరు పెట్టుకోవడంలో ఉంది అదృష్టం. ధర్మరాజు గారు అంటే ఎటువంటి మహానుభావుడండి. ఇవాళ రేపు మనం తెలుసుకోవాల్సినవి భాగవతంగా వినేయడం కాదండి, కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇవాళ నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, తల్లి తండ్రి బ్రతికుంటారు, కొడుకు శుభలేఖ వేసుకుంటాడు పెళ్లికి. ఏమన్నా తెలుసా అండి? తల్లి లేరు, తండ్రి లేడు. మా చిన్నతనంలో ఒక ముష్టివాడు వచ్చేవాడు, అమ్మా నాకు తల్లి వల్లాహానాం, అమ్మా నాకు తండ్రి వల్లాహానాం. అంటే వల్లాహానం అంటే లేడనిలా ఉంది బహుశా. నాకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, నాకు అన్న లేడు, కాబట్టి ఎందుకు వచ్చానంటే భిక్షానికి వచ్చాను అన్నట్టు. నాకు తల్లి లేడు, నాకు తండ్రి లేడు, పైన ఓ దేవుడు బొమ్మ ఉండదు, ఓ శ్రీరస్తు ఉండదు, శుభమస్తు ఉండదు, అవిఘ్నమస్తు ఉండదు, పిలిచేవాడు లేడు, నాకు చాంద్రమానం తెలియదు, స్వస్తి స్త్రీ చాంద్రమానం లేదు, ముహూర్తం లేదు, నా అంతటి నేను స్వయం భూలింగల్లా పుట్టాను, ఎవరికి పుట్టానో నాకు తెలియదు, అందుకని దిక్కులేని ఇంకోతి నాకు దొరికింది, అందుకని వెడ్ ఇంకోతిని. కాబట్టి మీ అందరూ ఎవరు? అన్నం లేక బాధపడుతున్న దరిద్రులు. కాబట్టి మీరేం చేస్తారు? అక్షతలు ఏం వెయ్యక్కర్లేదు, మీకు అంత తపశ్శక్తి లేదు, మీరేం చేస్తారు? మీ అందరికీ అన్నదానం చేస్తున్నాం, 10కి 12కి మధ్యలో లంచ్, వచ్చి అన్నం తిని వెళ్ళిపోండి. ఓ శుభలేఖ వేస్తాడు, అది శుభలేఖ. అది పట్టుకొచ్చి పెద్దలకు ఇవ్వడానికి వాడు ఎంత సిగ్గుపడాలి. ఏంటో ఇది నేను ఇలా రాయిచ్చా ఇవ్వచ్చా అని వాడు సిగ్గుపడాలి. వాడు అది వేసుకుని చాలా గొప్పగా నేను శుభలేఖ రాశానని వాడు అది పట్టుకు తిరగడం. ఇది ఎప్పుడైనా మన పిల్లలకి మోడల్కి పనికొస్తుంది, ఎంత బాగుందో చూడు, కొత్తగా ఎలా ఉందోను అని మనం దాచుకోవడం, భగవద్గీత దాచుకున్నట్టు. ఎక్కడి నుంచి వస్తుందండి సంస్కారం రమ్మంటే పిల్లలకి? ధర్మరాజు గారు పెట్టాడు పేరు, మహానుభావుడు. విశ్వరాతుడను పేర, విష్ణురాతుడను పేర. ఈ పిల్లవాడు మరణించవలసిన వాడు అమ్మ కడుపులోని. ఎందుకు బ్రతికాడో తెలుసా? శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత బ్రతికాడు. విష్ణువు అనుగ్రహము చేత బ్రతికిన వాడు కనుక వీడిని పిలిచినప్పుడల్లా మాకు గుర్తు రావాలి మా స్వామి అనుగ్రహం. స్వామి నీ అనుగ్రహం వల్ల మా వంశం నిలబడిందని మాకు గుర్తు రావాలి. అందుకని వీడిని ఏమని పిలుస్తామో తెలుసా? విష్ణురాతుడని పిలుస్తాం. ఎలా పెట్టాడో చూడండి పేరు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? ఏది చేస్తున్నా ఈశ్వరానుగ్రహాన్ని చూసుకుంటున్నాడు ధర్మరాజు గారు. అన్నయ్య ఆ పేరు వదిలే అన్నయ్య, మోడర్న్ నేమ్స్ ఏం పెడదామన్నయ్య అనలేదు అర్జునుడు అదృష్టవశాత్తు. కాబట్టి ఆయన ఒప్పుకున్నాడు. విష్ణురాతుడను పేర ధరిత్రిని ప్రసిద్ధికి నెక్కే పూజ్యుడై. అందుచేత ఈ భూమండలమునందు విఖ్యాతి వహించాడు పరీక్షిత్ మహారాజు. ఆ పరీక్షిత్తు పుట్టిన తర్వాత ఒక గమ్మత్తు జరిగిందిటే, అంటే యథాలాపంగా కలిసిపోయింది కాబట్టి ఇక్కడ చెప్పేస్తాను. ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని రాజ్యసభలో అందరూ సభ తీరి ఉండేవారు. లేక 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 దక్కిన ఒకే ఒక్క నలుసు ఉత్తరాధికారి రాజ్యానికి వంశానికి. అందుకని ఎంతో ప్రేమతో తొడ మీద కూర్చోబెట్టుకుని ధర్మరాజు గారు సింహాసనం మీద కూర్చుని ఉండేవాట. ఈ పిల్లాడు అందరినీ ఇలా చూస్తుండేవాట. ఎందుకురా ఇలా చూస్తాడు వీడు అందరినీ, వీడికి ఏమన్నా దృష్టి లోపమా అనుకునేవారేమో. కానీ అలా అనుకునేంత వెర్రివాళ్ళు ఏం కారుగా పాండవులు. వాళ్ళు కనిపెట్టారు, ఎందుకు ఇలా చూస్తుంటాడు ఈ పిల్లాడు, ప్రతివాణ్ణి ఇలా పరీక్షగా చూస్తాడు సభలో, ఎందుకు అలా చూస్తూ ఉంటాడు అని. ఎందుకు చూస్తాడో తెలుసండి? తన తల్లి కడుపు లోపలమును చూసిన ప్రభువు ఈ విశ్వమున నెల్ల కలడని బాలుండు పరికించి చూడగా
ఆ ఎలగు జనులు పరీక్షిన్నరేంద్రుడనిది నరేంద్ర అన్నారు పోతన గారు. మా అమ్మ కడుపులో బ్రహ్మాస్త్రం అనేటటువంటి అస్త్రం వచ్చి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతుంటే ఆ రోజున కాలిపోబోతూ నేను స్తోత్రం చేస్తే ఎవరో ఒక అంగుష్ట మాత్రం మూర్తి పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములతో వచ్చి గదని ఇలా తిప్పుతూ నన్ను రక్షించాడే, ఆయన ఈ విశ్వమంతా ఉన్నాడు అని మా తాతగారు మా పెదనాయన గారు చెప్తున్నారు. ఆయన ఎక్కడైనా కనపడతాడా అని చూసేవాట సభలో. విష్ణురాతుడని పేరు పెడితే పరీక్షగా అందరినీ చూస్తాడు కాబట్టి పరీక్షిత్ అని పిలిచారు ఆ పిల్లాన్ని. అందుకని ఆ పేరు ఉండిపోయింది. పెదనాన్నగారు పెట్టిందోటి, తను గెలుచుకున్నది ఒకటి, బిరుదునామం ఉండిపోయింది. మనిషి సాధించవలసిన ప్రజ్ఞ ఎటువంటిదో, దేని చేత గొప్పవాడైపోతాడో నేర్పుతుంది మనకు భాగవతం. అందుకని పరీక్షిత్ అయ్యాడు. అటువంటి పరీక్షిత్ చాలా ఆశ్చర్యకరంగా ఆ పిల్లవాడు పుట్టగానే ధర్మరాజు గారు అక్కడ ఉండేటటువంటి జ్యోతిష్కుల్ని పిలిపించాడు. ఈ పిల్లవాడి యొక్క జాతకం ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. వాళ్ళు ఆ పిల్లవాడి జాతకం చూసి చెప్పారు, రామచంద్రమూర్తి వంశానికి మొట్టమొదటి వాడైన ఇక్ష్వాకు ఎలా పరిపాలించాడో అలా పరిపాలిస్తాడు. శిబి చక్రవర్తి ఎటువంటి దానాలు చేశాడో అటువంటి దానాలు చేస్తాడు. రామచంద్రమూర్తి గురువుల్ని ఎలా సేవించాడో, బ్రాహ్మణుల్ని ఎలా గౌరవించాడో అలా గౌరవించి సేవిస్తాడు. అర్జునుడు ఈ పిల్లవాడి తండ్రి ఎలా బాణములు విడిచిపెడతాడో అలా బాణములు విడిచిపెడతాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ధనస్సులు పట్టుకుని బాణాలు వదిలితే ఎలా ఉంటుందో అటువంటి యుద్ధ నైపుణ్యంతో ఉంటాడు. సముద్రము ఎంత లోతుగా ఉంటుందో అంత గంభీరమైన హృదయము కలిగిన వాడై ఉంటాడు. సింహము ఎటువంటి పరాక్రమముతో ఉంటుందో అటువంటి పరాక్రమముతో ఉంటాడు. సూర్యుడు ఎలా చూడడానికి వీలు లేని వాడై ఉంటాడో అలా దుర్నిరీక్షుడై ఉంటాడు. అటువంటి తేజోవంతుడైనటువంటి ఈ బాలుడు సామాన్యుడు కదయా. ఇన్ని గొప్ప లక్షణములు ఉండి పరమశివుడు ఎంతటి దయామూర్తో, ఎంత జ్ఞానో అంతటి జ్ఞాని దయామూర్తి అవుతాడు. శ్రీనివాసుడు పురుషార్థములను ఎలా కటాక్షిస్తాడో ఆశ్రితులై ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అలా దాన ధర్మాలు చేసి అర్ధి అన్నవాడిని అలా ఆదుకుంటాడు. ఈ పిల్లవాడు చిట్ట చివర శరీరం విడిచిపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైన నాడు ఆవు పాలు పితికినంతసేపు తప్ప ఎక్కడా నిలబడనటువంటి ఒక బ్రహ్మజ్ఞాని ఈ పిల్లవాడి ఆర్తి చూసి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చుని భాగవతాన్ని చెప్తే విని శరీరమునందు మోహమును విడిచిపెట్టి కృష్ణ భగవానుడి పాదముల యందు బుద్ధి రమిస్తుండగా శరీరమును విడిచిపెట్టి మోక్షాన్ని పొందుతాడు. అటువంటి మహోత్కృష్టమైన వ్యక్తి మీ వంశంలో పుట్టాడని చెప్పారు. పొంగిపోయాడు ధర్మరాజు గారు. చాలు, ఇటువంటి పిల్లవాడు పుట్టాడు. పొంగిపోయాడు. అప్పుడు అనుకున్నాడు, నేను కురుక్షేత్ర యుద్ధం చేశాను, కొన్ని కోట్ల మందిని తెగటార్చాను, ఎందరో మరణించారు. ఈ పాపము నన్ను కాల్చకూడదు. ఈ పాపము పోగొట్టుకోవడం కోసమని అశ్వమేధయాగం చెయ్యాలి. అశ్వమేధయాగానికి కావలసినంత సంభారములు, ఆ బంగారము ఎక్కడి నుంచి వస్తాయని భీమార్జునుల్ని పిలిచి అడిగాడు. అడిగితే అప్పుడు భీమార్జునులు ఒక మాట చెప్పారు, అన్నయ్య దాని గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. ఎందుచేత అంటే ఇత పూర్వం ఉత్తర భారతదేశంలో ఒక మహానుభావుడు మరుత్తనబడేటటువంటి రాజు అశ్వమేధయాగం చేసి తత్సంబంధమైనటువంటి కాంచన పాత్రలు మొదలు అయినటువంటి వాటిని విడిచిపెట్టాడు. ఆ కాంచన పాత్రలు మొదలైనవి తెచ్చుకోవడానికి రాజుకి పరిపాలనాధికారము ఉంది కనుక అది మన పాలిత ప్రాంతములోకి వస్తుంది కనుక ఆ సంభారములను తీసుకొస్తాను, అశ్వమేధం చేయమన్నారు. 3 అశ్వమేధ యాగాలు చేశాడు ధర్మరాజు గారు.